గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి, శిల ప్రభుపాద్ కి. కెమెరామెన్ నాగేంద్రతో రాధామోహన్ దాస్, విశాఖపట్నం. పట్టుకో అంతే, ఏం చేయదు. ఇది భాగవతంలో 6వ స్కందం. మా బంగారు తల్లి నా పైన కూర్చో, మాకే అభ్యంతరం. వస్తుంది పరిణితి, అందరికీ కావాల్సింది అది. అది లేనప్పుడే కొట్టుకు వస్తుంటాం. ఈ శరీరం, దీనికో పేరు, దీనికో క్యాస్టు, దీనికో స్టేటు, దీనికో భాష. రాజుగారు చచ్చిపోయారు, ఒక వర్కర్ చచ్చిపోయాడు. ఇద్దరిని పక్క పక్కనే కాల్చారు. ఎవరు బూడిద ఇంటికి పెట్టుకెళ్తారు? బూడిదే. రాజుగారు బూడిద అయితే ఏమన్నా కాస్ట్లీ బూడిదే కదా. దట్ ఇస్ కాల్డ్ పరిణితి. మన బుర్రేమో పరిమితి, భగవంతుడేమో అపరిమితి, అన్లిమిటెడ్. ఓకే, చెప్పండి. ఇది 6వ స్కందంలో 9వ అధ్యాయంలో 43వ శ్లోకం. అత ఏవ స్వయం తదుప కల్పయాస్మాకం భగవత పరమగురో స్తవ చరణ శత ఫలా సచ్చయాం వివిధ వృజిన సంసార పరిశ్రమోప శ్రవణి ఉపశ్రుతానాం వయం యత్కామేనో ప్రసాదిత. అందరూ ఒకసారి నడు నిలబెట్టండి. ప్లీజ్ రిపీట్ వాట్ ఐ సే. అత ఏవ కనుక స్వయం నీవు తత్ అది ఉపకల్పయ ఏర్పాటు చేయుము అస్మాకం మా యొక్క భగవతః నన్ను ఒక అగరబత్తి వెలిగించు. భగవతః భగవంతుని యొక్క పరమగురుడు తవ నీ యొక్క ఒకటంటే ఒకటి నీ యొక్క చరణముల యొక్క శతపత్ర పద్మ దళముల వంటి ఛాయ వివిధ నానా విధములగు వృజన భయంకర పరిస్థితులను కూడిన సంసార ఈ బద్ధ జీవనము యొక్క ఇక్కడ పెట్టు. పరిశ్రమ కష్టము ఉపశమింపజేయుచు ఉపశ్రుతానాం నీ పాదపద్మములను ఆశ్రయించిన భక్తులు వయం మేము ఎటువంటి కామేన కోరికలచే ఉపసాదిత నీ పాదపద్మాశ్రయము శ్రద్ధకు అర్థించితము. అర్థము భాష్యం చెప్పిన శిల ప్రభుపాద్. జై శిల ప్రభుపాద్ కి జై. రిపీట్ ప్లీజ్. ఓ దేవా నీవు అందరు చెప్పట్లే. ఉపవాసం ఉంటే మాత్రం ఏడు వాళ్ళు అన్న బాగా చెప్పండి. మేమంటే ఉపవాసం, ప్రయాణం, బోల్డ్ ఉపన్యాసం. ప్లీజ్ మీరు కాదు కదా. దేవా చూసారా, గడ్డి పెడితే సౌండ్ వచ్చింది. దేవా నీవు సర్వజ్ఞులవు కనుక సమస్త దుఃఖములను ఉపశమింపజేయునట్టి ఛాయనొసగు నీ పాదపద్మములను మేమెందుకు ఆశ్రయించితిమో చక్కగా ఎరిగియుందు నీవు పరమగురుడు సమస్తమును ఎరిగినవాడు కనుక ఉపదేశార్థము నీ చరణ కమలము ఆశ్రయించితిమి కనుక మా దుఃఖమును నివారించి ఊరటను కలిగించు సంపూర్ణ
శరణాగతుడగు భక్తునికి నీ పాదపద్మములే ఏకైక ఆశ్రయము. ఈ భౌతిక జగత్తు యొక్క క్లేశములను నశింపజేయుట ఏకైక సాధనము అయి ఉన్నవి. శిల ప్రభుపాదకి జై. భాష్యము. భగవంతుని పాదపద్మ ఛాయను ఆశ్రయించడం ఒక్కటే మనుజుడు చేయవలసి ఉండును. అంతటా పెద్ద వృక్షఛాయ కిందకు చేరిన వానికి సూర్యతాపం వల్ల కలిగిన కష్టము అడుగునే తీరినట్లు అతన్ని కలతపరచు భౌతిక క్లేశములన్నీ శమింపగలవు. కనుక బద్ధజీవుని ఏకైక లక్ష్యము భగవత్ చరణారవిందములే కావలను. ఈ భౌతిక జగత్తులో ఉన్న కారణమున నానా విధములు కష్టములను అనుభవించుచు బద్ధజీవుడు భగవత్పాద పద్మలను ఆశ్రయించినప్పుడే వారి నుండి బయటపడును. ఓమజ్ఞానతిమనందస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం తస్మై శ్రీగురవే నమః. నమో ఓ విష్ణుపాదాయ కృష్ణప్రతిష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినామ్నే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచార్య నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేస్తార్నే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. శిల ప్రభుపాద్ కి జై. గ్రంథార్ శ్రీమద్ భాగవతం కి జై. సో భగవంతుడి యొక్క పాదాలు పట్టుకోవడం ఒక్కటే మనని రక్షిస్తుంది. నిన్న కూడా నరిపాటి గారు ఉపన్యాసం చెబుతూ వెంకటేశ్వర దగ్గరికి వెళ్తే ఏం చూస్తాం, ఆయన ఏం చేతులు ఎలా ఉంటాయి, కుడిచే ఏం చూపిస్తుంది, పాదాలు చూపించడం అంటే అర్థం ఏమిటి? నువ్వేం ఆలోచించకు, లిస్టు కిరాణా పట్టి ఏం చెప్పకు అని అన్నాను. కిరాణా పట్టి అంటే లిస్టు, ఆ పని చేయి ఈ పని చేయి నువ్వు చెప్పాలా? నీకు చెప్పి నిన్ను అడిగే నీ ముక్కు తయారు చేసాడా? నిన్ను అడిగే నీ కళ్ళు ఎలా పెట్టాడా? నిన్ను అడిగే అమ్మ కడుపులో వేసాడా? అంటే ఎవడో ఉన్నాడు, వాడికి తెలుసు. అది తెలిస్తే మనకు అన్నీ తెలిసినట్టు. ఇక్కడ ఎవరైనా పృథు మహారాజు పేరు విన్నారా? చేతనే ఒక్కరు కూడా విన్నదా? పృథు మహారాజు విన్నారు కదా. ఈ పృథు మహారాజు చాలా యజ్ఞాలు చేశాడు. 99 అయినాయి. ఎవరైనా 99 తర్వాత ఏమనుకుంటారు? ఎవరైనా అనుకోరు? రౌండ్ ఫిగర్ అంటే అందరికి ఇష్టమే కదండి. ఆ రౌండ్ ఫిగర్ కోసమని యజ్ఞం చేస్తున్నారు. ఆయన చేస్తుంటే ఇంద్రుడు వచ్చి గుర్రం పడిపోయాడు. వాళ్ళ అబ్బాయిలు వెళ్ళి తెచ్చేవారు. మళ్ళీ అదే పరిస్థితి. ఏమంటే ఎక్కువసార్లు చేసి చిరాకు వద్దారు అది. ఆయనకి మండిపోయి కత్తి తీసి వేసేస్తానని ఇంద్రుడిని అన్నాడు. అంటే రాజు కదా. అంటే ఋషులు చెప్పారు, నువ్వు అలా వేసేస్తే ఎలాగా? అక్కడ ఎవడో ఉండడో సీఎం, నువ్వు యూ వాంట్ చేయి అని అడిగారు. చేయాలంటే ఇంద్ర పదవి, నీకు ఇంద్ర పదవి కావాలా అని అడిగారు. అబ్బే నాకేం ఆశ లేదండి. కానీ అతనికి టెన్షన్ వస్తుంది కదా. నువ్వు చేసి నీ కోరిక లేకపోయినా నువ్వు చేస్తే నెక్స్ట్ సీట్ ఎవరిది? ఇప్పుడు నీ కోరిక లేదు, నువ్వేమో చాలా ఫేమస్, ఎలక్షన్లో పోటీ చేస్తే ఏమవుద్ది? నువ్వు ఎమ్మెల్యే అయిపోతే అక్కడ ఉండే ఎమ్మెల్యే ఓడిపోతారు కదా, వాడు టెన్షన్ వస్తుంది కదా. అందుకని నేను వేసేయడానికి ఏదో చేస్తుంటాడు. అలాగా నువ్వు 100 యజ్ఞాలు చేసేస్తే ఏమవుద్ది? యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ బికమింగ్ ఇంద్ర పోస్ట్. అలా ఇంద్రుడి పోస్టులోకి ఆయన వెళ్ళిపోతారని నేను కంగారు పడి అవన్నీ ఏమంటారు, అది ఆ గుర్రం ఎత్తుపోవడం అవన్నీ చేస్తున్నాడు. అంటే ఏం చెప్పాడు? అబ్బాయి నాకేం అట్లా ఏం లేదండి, ఏదో రౌండ్ ఫిగర్ అవుతుంది చేస్తున్నాను అంతే తప్ప అట్లా అన్న. సో యు ఆర్ నాట్ డిజైర్ అన్న. ఎస్ సార్. అది పోనీ వదిలేయచ్చు కదా, వాడు కంగారు పడుతున్నాను. అలాగే అన్నాడు. ఎవడైనా ఆ సగం వదిలేస్తారండి? ఆడేవాడి కోసం అనాలి కదా. అనలే. పెద్దలు చెప్పారు కదా, టక్కుడు వదిలేశారు. అంటే యజ్ఞం ఏంటండి? ఆఫ్ కదా, కంప్లీట్ అవ్వలేదు, పరిపూర్ణం కానప్పుడు భగవంతుడు రాకూడదు కదా. యాజ్ పర్ రూల్
కానీ భగవంతుడు యజ్ఞంలోంచి వచ్చాడు. పూర్ణాహుతి లేదు ఏం లేదు, సగంలో వదిలేస్తే వస్తాడా? వచ్చాడు. వచ్చి ఏమన్నాడు? సో ఐఎమ్ వెరీ ప్లీజ్డ్ విత్ యూ. ఎందుకు? పెద్దలు ఒక మాట అడిగితే వెంటనే నువ్వు ఒబే చేసావు, అందుకు వచ్చాను. భగవంతుడు దేనికి ఆనందపడతాడు మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి. పిల్లలు అంటే పైత్యం అది ఏం చెప్పాలి నాకు అర్థం కాదు, కానీ సినిమాలో టీవీలో పేరెంటింగ్ సరిగా లేదు, మమ్మీ నువ్వు ఊరుకో అంటుంటారు, డాడీ నీకేం తెలియదు అంటుంటారు. అమ్మో మాకు తెలియదు అసలు, మేము 4 బ్రదర్స్, అసలు మాకు అసలు మా నాన్నగారి దగ్గర తలెత్తి మాట్లాడటం మాకు తెలియదు అంతే. అలా మాట్లాడేలా ఎవరు తయారు చేస్తున్నారు వాళ్ళని? మమ్మీ నీకేం తెలియదు ఊరుకో, డాడీ నీకేం తెలియదు ఊరుకో అని పిల్లలు అనేలా ఎవరు తయారు చేస్తున్నారు? వాళ్ళేగా. నేను వీడంత ఉన్నప్పుడు బెడ్రూమ్లో కబోర్డ్ ఉంటే అందులో నిక్కర్ వేసుకుని షర్ట్ వేసుకుని పౌడర్ రాసుకుని వచ్చేస్తున్నాను. ఇలా అన్నారు. మాట్లాడకూడదుగా, మాట్లాడడం కూడా అసలు. స్టేరింగ్ ఎందుకు అన్నట్టు చూస్తాం అంతే, ఏం చెప్పం కదా. బట్టలు వేసుకున్నా, మరి ఫ్యాన్ వేసావు కదా, లైట్ వేసావు, నీ పని అయిపోయింది కదా, అది ఆఫ్ చేయాలి కదా. కరెంట్ బిల్ ఎవరు పెడతారు? మీ బాబు పెడతాడా? అఫ్కోర్స్ మా బాబే. మీరు నమ్మండి, వాడి వయసులో చెప్పారండి, ఎక్కడైనా సరే స్విచ్లు ఆకుండా రాడు. మేము ఆపకుండా వస్తామా? నమ్మ బాధ్యత ఉండాలి. అమ్మకి హెల్ప్ చేస్తాను, చేస్తావు కదా, అప్పుడే పరిణితి. మా అమ్మ బట్టలు పిండిస్తే ఆరేసేవాడిని. అమ్మకి నువ్వు చిన్నపిల్లవు కాబట్టి చేయలేవు, వంటలో హెల్ప్ కూడా చేసేవాళ్ళు. నువ్వు చేస్తాను తింటావు కదా, అందుకంటే హెల్ప్ ఏమిటంటే మీ అమ్మకి ఏం కోరుకుంటుందా? చెప్తామని నవ్వులుపోడు కదా. పొద్దున్న లేవాలి కదా, అది నేను పొద్దున్నే లేవాలి. అసలే ఇప్పుడు కోమలకి వెళ్ళిపోతాను. ఇప్పుడు ఈ పరిస్థితి అలా ఉంది. సో బట్ ఇది కంప్లీట్ చేస్తాను. ఈ పృథు మహారాజు అలా సంబరపడిపోయి భగవంతుడు వస్తే, భగవంతుడు ఐఎమ్ వెరీ మచ్ ప్లీజ్ విత్ యూ, సో ఐ వాంట్ టు గివ్ ఎ బూన్. బూన్ అంటే ఏంటి? చిన్న బిడ్డ నువ్వు చెప్పు. బోన్ తెలుసా? బోన్ నువ్వు చెప్పు. వరం నీకు వరం ఇస్తాను చెప్పున్నాను అన్న. అంటే యాక్చువల్గా థ్యాంక్స్ చెప్పి భగవంతుడిని స్వామి ఏంటి అని అడగాలి కదా. ఈయన అన్నాడు, నేను ఎప్పటి నుంచో వింటున్నాను నువ్వు మోసం చేస్తావని, నాకు ఇప్పుడు కన్ఫర్మ్ అయింది అన్నాడు. అవ్వ నేను వరం ఇస్తా అంటే నా మీద అబండలు ఇస్తావేంటి అన్నాడు స్వామి. అంటే నువ్వెవరికి వరాలు ఇస్తావు అన్నాడు. అదేమిటి నా భక్తులకి అన్నాడు. కాదు, నువ్వు ఎవరిని వదిలించుకుందాం అనుకుంటున్నా వాడికి ఇస్తావు అన్నాడు. అనాలిసిస్ అంటే అది పట్టుపో అని చెప్తాడు భగవంతుడు. తెలుసా, సాధువు గోపాలకృష్ణాచార్య వారు సింహాచలంలో ఉంటారు. వారు అంటారు భగవంతుడు చాలా ఆస్తి వస్తారంట మన దగ్గరికి, అంటే చాలా ఇద్దామని వస్తారంట. మనం పిఎం దగ్గరికి వెళ్ళి సీఎం దగ్గరికి వెళ్ళి వాట్ యు వాంట్ అంటే, సార్ నాకు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అంటే ఎంత చండాలంగా ఉంటుంది అంటారు. ఎమ్మెల్యే పదవి అడగాలి, లేకపోతే ఎమ్మెల్సీ అడగాలి, అవునా? అలా భగవంతుడు అయ్యో చాలా ఇద్దాం అనుకున్నాను, నీకు చెత్త కావాలి డస్ట్బిన్ బట్టి అని అప్సెట్టే ఇస్తాడంట. ఇక పృథు మహారాజు అన్నాడు, స్వామి మాకు ఏం కావాలో నీకు తెలీదా? నువ్వు వరాలు ఇవ్వాలా, చిన్న బిడ్డకి పేరు పెట్టాలి. పేరు పెట్టేటప్పుడు వాడికి ఇక్కడ చిన్న బంగారు కడియం, కొత్త బట్టలు, గోల్డ్ చైను, అవన్నీ వెయ్యకపోతే పేరు పెట్టుకోడా? అది చెప్పాడు. మా తాతగారు నాకు బంగారు వాసి చేయించి అవన్నీ ఉంటేనే వేసుకొని పేరు పెట్టించుకుంటాడు. అయినా ఎవరు తీసుకుంటున్నారు? వాళ్ళ అమ్మ నాన్న చూసుకుంటున్నారు కదా. వాడు కొత్త బట్టలు, వాడు బంగారు చైన్లు, అలా
నువ్వు మాకు శాశ్వతమైన తండ్రి కదా, మాకు ఎప్పుడు ఏం కావాలో నీకు తెలుసు కదా అన్న. ఇది మనకు ఉండాలి, ఇది పరిణితి అంటే. అందుకని వెళ్ళి లిస్టు తాగకూడదు. మానస దేహో గేహో జో కిచు మోరా ఆపిలుతు ఆపదే నందకిశోరా. స్వామి, నా మనస్సు, నా దేహము, నా ఇల్లు, నా సంపద అన్నీ నీవే, అన్నీ నువ్వు అన్నావు అనుకోండి, అది లవ్. అన్నీ నేను అంటే అది కొవ్వు కదా. ఈ ఇల్లు ఎవరిది అంటే ఇంటి ఓనర్కి ఏం ఫీలింగ్ ఉండాలి? ఇది కృష్ణుడిది, నేను ఉంటున్నాను అనుకోవాలి. పుట్టినోళ్ళకి మాత్రం మాదేం చెప్పాలి అంతే, పైపైన. లోపల ఉండకూడదు, లోపల ఉండకూడదు. మనం రైల్లో సీట్లో కూర్చుంటే మనకేం ఫీలింగ్? దిగే వరకే దాంతో. బస్సులో సీట్ అయినా ఇది కూడా అంతే, అద్దెకొంప. ఇది అద్దెకొంప, ఇది పర్మనెంట్ కాదు. అందుకని బంధం ఎవరితో ఉండాలి? భగవంతుడితో ఉండాలి. అందుకని భగవంతుడితో బంధం ఉన్నవాడు ఎప్పుడూ ద్వంద్వంలోకి వెళ్ళడు, అందంగా ఆనందంగా ఉంటాడు. త్యాగరాజ స్వామి వారిని, వాళ్ళ రాముణ్ణి నదిలో పడేస్తే కావేరీలో ఆయన చాలా బాధపడి ఇంకా ఏమంటారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అలా వెతికి ఎప్పుడో మళ్ళీ రాముడు దొరికాడు, ఇంటికి తెచ్చుకుని ఎంత పొంగిపోయారంటే వాళ్ళ భార్య అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆవిడ కోమలోకి వెళ్ళిపోయింది. కోమలోకే ఆవిడకు కోరుకుండేదంట. మీరు ఆడవాళ్ళు మీకు తెలుస్తుంది, చేటతో వాయిన్ ఇస్తారు. దాని పేరు అమ్మా ఏమ్మా అమ్మ, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. ఏం పేరు మీ పేరు? గివ్ ద బిగ్ హ్యాండ్ టు. ఆవిడకి ఆ కోరుకుందంట. అంటే ఓన్లీ ఆవిడేమి మనలో ఉండదో, త్యాగరాజ వారు ఒళ్ళో పడుకోబెట్టుకుని ఆవిడ చేతితో ఇప్పిస్తారు వాళ్ళందరికీ. అంటే ఎంత అటాచ్మెంట్ ఉండాలి. మనకు అసలు ఆంధ్రాలో గుళ్ళు కూలిపోతేనే సోయలేదు మాకు. వాళ్ళ ఇంట్లో విగ్రహాలు పోతే వాళ్ళు అంత డిప్రెషన్కి వెళ్ళిపోయారు. అందుకని వాళ్ళ గురించి మాట్లాడతారు, మన గురించి ఎవరు మాట్లాడతాడండి? రామతీర్థంలో రాముడు తల పోస్తారు, మన స్పృహ లేదు, అని భక్తి లేదు, పౌరుషం లేదు. 10,500 ఇచ్చేసి దర్శనం చేసేసుకోవడం, ఇంగితం కూడా లేదు. భగవద్గీత చిన్నది 20 రూపాయలు, పెద్దది 200. 10,000 పెడితే 20 రూపాయల పుస్తకాలు ఎన్ని వస్తాయి? 1000 వస్తాయా? 500 వస్తాయిగా. 500 బుక్కులు వస్తాయి. పంచి పెడితే 5 బాగుపడరా? నువ్వేమో అక్కడికి వెళ్ళిపోయి మమ్మల్ని తోచేశారు. అప్పుడు ఆడేమన్నా అన్నయ్య ఏమో డబ్బులు పెట్టుకెళ్ళి హాస్టల్కి ఇచ్చేస్తాడు. ఎందుకండి భక్తి అంటే భగవంతుడికి ఏం నచ్చిందో చేయడం, నీకు నచ్చింది చేయడం కాదు. భగవంతుడికి ఏం నచ్చుతుంది? ఇంకొకరికి ఆయన గురించి చెప్పడం, ఆయన గురించి వినడం నాన్న. అందుకని బాగా పుస్తకాలు చదవండి, బాగా వినండి, మంత్రం చెప్పండి, చాలా బాగుంటుంది. నడుము నిలబెట్టండి, నడుము నిలబెట్టిందా? మా వెంకట అంత ఉన్నప్పుడు నేర్చుకున్నాను నేను. చెప్పండి. నారాయణ 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 అనుకోరాదా, నారాయణ నారాయణ అనుకోరాదా, నాలికే చేదా నాలికే చేదా, ఓపికే లేదా ఓపికే లేదా, ఒంటికే బరువా ఒంటికే బరువా. ఇప్పుడు చప్పట్లు కొడుతూ తాళాలతో కృష్ణ అంటే కష్టము లేదు, కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, రామ అంటే రోగం లేదు, నారాయణ అంటే నరకము రాదు, నారాయణ అంటే నరకము రాదు, గోవిందంటే గొడవే లేదు, గోవిందంటే గొడవే లేదు, గోవింద 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 గోవింద, వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద, గోవింద 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 గోవింద, సంకటహరణ గోవింద సంకటహరణ గోవింద. చెప్పండి.
నీకు గోవిందుడు కావాలా, గొడవలు కావాలా? గోవిందుడు కావాలి. అచ్యుతుడు కావాలా, ఆపదలు కావాలా? అచ్యుతుడు కావాలి. రాముడు కావాలా, రావణుడు కావాలా? రాముడు కావాలి. నారాయణుడు కావాలా, నరకం కావాలా? నారాయణుడు కావాలి. కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? కృష్ణుడు కావాలి. మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు. నిన్న మధ్యాహ్నం మాకు పోసేది పులుసు, ఇంకా మాట్లాడితే అయిపోతాను అలుసు, మీకంటూ నలుసు. శ్రీమద్రమణ గోవిందా గోవిందా. ఇది ఏకాదశి పేపరు, ఎవరి దగ్గర లేదో వాళ్ళు తీసుకోండి. ప్రతి ఏకాదశికి ఇవాళ 30,000 మందితో చెప్పించాను ఈ పేర్లు. అందరు చెప్పండి. ఇంటి కోడి చప్పుని తీసుకోండి, మనిషి కోడి కాకుండా, లేకపోతే తీసుకుని మళ్ళీ ఇచ్చేయండి. పాపమోచని ఏకాదశి, పాపమోచని ఏకాదశి, కామదా ఏకాదశి, కామదా ఏకాదశి, వరుధిని ఏకాదశి, వరుణిది ఏకాదశి, మోహిని ఏకాదశి, మోహిని ఏకాదశి, అపరా ఏకాదశి, అపరా ఏకాదశి, పాండవ నిర్జల ఏకాదశి, పాండవ నిర్జల ఏకాదశి, యోగిని ఏకాదశి, యోగిని ఏకాదశి, శయన ఏకాదశి, శ్రయణ ఏకాదశి, కామికా ఏకాదశి, కామికా ఏకాదశి, పవిత్రారోపిణి ఏకాదశి, పవిత్రారోపిణి ఏకాదశి, అన్నద ఏకాదశి, అన్నద ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, ఇందిరా ఏకాదశి, ఇందిరా ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి, పాంచాశుష ఏకాదశి, రమా ఏకాదశి, రమా ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి, మోక్షద ఏకాదశి, మోక్షద ఏకాదశి, సఫల ఏకాదశి, సఫర ఏకాదశి, పుత్రద ఏకాదశి, పుత్రద ఏకాదశి, సత్తిల ఏకాదశి, సత్తిద ఏకాదశి, భైమి ఏకాదశి, భయమి ఏకాదశి, విజయ ఏకాదశి, విజయ ఏకాదశి, అమలకి ఏకాదశి, అమలకి ఏకాదశి, పరమ ఏకాదశి, పరమ ఏకాదశి, పద్మిని ఏకాదశి, పద్మిని ఏకాదశి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ రాధా గోవింద భగవానికి జై, ప్రభుపాల్కి జై గోవింద గోవింద. అందరికి వచ్చినాయా? అన్ని ఇంటి కోడి చప్పుని తీసుకోండి. తల్లి ఎవరా? ఇంటి కోడి చప్పుని తీసుకోండి. ఇందులో శ్లోకం ఉంది, అది ఏ ఫ్రిడ్జ్కో అంటించి అందరికి ఇచ్చిరా. ఇంటి కోడి చప్పున, నాట్ ఫర్ ఒక్కొక్కరికి ఒకటి ఇవ్వకూడదు, ఇంటి కోడి చప్పున ఇవ్వాలి. ఓకే, రోజు ఆ శ్లోకం చదవండి, బై హెడ్ చేయండి. తెలుగు అందరికి వచ్చు కదా కన్నయ్య? అందరికి వచ్చి ఇంటి కోడి చప్పున రోజు ఈ మంత్రం జపం చేయండి, రోజు వినండి. టీవీలు అవి చూడకండి, సీరియల్ అస్సలు చూడకండి. అందరం చచ్చిపోతాము, ప్రశాంతంగా బతికి ప్రశాంతంగా వెళ్ళిపోవాలి. ఆవిడ లోకలే, మన ఎస్టీడీ, మనం లోకల్. నేను వాళ్ళ ఇంట్లో ఉంటాను కదా, దానికి బంగారు తెలియదు. నువ్వు నీ గిఫ్ట్ తేవాలి బాబోయ్. అమ్మ మరి అందరూ హారతి ఇచ్చేస్తే నాకు ఇప్పుడు నేను కోమలోకి వెళ్ళిపోతాను. అందరికి అన్నీ వచ్చినాయా? తల్లి చూడరా, నీ గిఫ్ట్ తెస్తాను. తల్లి ఇచ్చా, కార్డులు ఇవ్వలేదురా? కార్డులు అయిపోయి పెట్టి కన్నయ్య, కార్డు లేకుండా కన్నయ్య చూడు, కార్డు లేకుండా. మన మంత్ర కార్డులు తెలుసుగా, ఎక్కడ ఉంటాయి చూడు. ఇగో ఐదు, ఇగో ఇగో అదే. అయ్యో ఎక్కడో పెట్టాడు వీడు, ఆ బ్యాగ్లో ఉన్నా. అయ్యో కట్టలేదా? పోనీ నీ వల్ల మంచి జరిగింది లేపో. ఇగో ఇప్పుడు మా చింతల్లి అందరికీ బృందావనం చీంటు రాస్తుంది.
ఇది కృష్ణుడిది. కుడి చేయి వాటిని చూడు దాంట్లో అందరు ఎవరది ఫోను? ఓహో గొర్రెకి నేనైనా చేశానా? మోజెస్ మోసం ఎత్తడు అయ్యొద్దు మనం ఇద్దాం. అవి లోపల ఉన్నాయి బ్యాగ్లో. ఇదేంటి ఎవరికి తెలుసు? కన్నయ్య బంగతి అడు నేను పూరి నుంచి వచ్చాను. ఆడు పూరీలు తింటా వచ్చాను, నేను తినకుండా వచ్చాను. ఆడి పేరు సంతకం పెట్టాలి, జీవితంలో నువ్వు ప్రేమ్ చేసుకుంటావు. కాళ్ళు పీకేస్తున్నాయి. ఆ కొండ ఎక్కాం, కోరుకొండ. అదేం కొండ ఇలా ఉంటుంది. చకచకి ఎక్కేసాం 615. మళ్ళీ దిగేసాం. మామూలుగా లేదు పెక్కలం. అందరు చెప్పండి జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై బలదేవా జయ బలదేవ జై సుభద్ర జై సుభద్ర జగన్నాథ స్వామి జగన్నాథ స్వామి నయన పదగామి నయన పదగామి నయన పదగామి నయన పదగామి భవాతునే. భవాతునే జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై బలదేవ జయ బలదేవ జై సుభద్ర జై సుభద్ర జై సుభద్ర జై సుభద్ర ఇంకా తల్లి ఇలారా మళ్ళీ రాద్దాం దానిలో మా అమ్మగలు. ఇది అమ్మ వేరే తల్లివి చెప్తా. ఇది కృష్ణుడిది, బృందావనం తెచ్చాను. ఒరే నీకు ఇచ్చానా? ఇది వరకు అసలు ఇవ్వలేదా? పోయిందా? పోయిందా? ఇంట్లో ఉందా? పోయిందా? ఇప్పుడు మరి ఒక పవర్ఫుల్ ఇస్తాను వేసుకుంటే, లేకపోతే ఇవ్వను. ఇక్కడ ఇద్దరికే ఇస్తాను. ఒకటి నీకు ఒకటి అన్నయ్యకి, రెండే ఉన్నాయి కూడా. నాకు ఫోటో తీసి పెట్టాలి. స్కూల్లో వేసుకోవచ్చా? నీకు మన స్కూలా? భయపడి చెప్తారేమో. అలా తిరిగి వేద్దాం. ఎవరు? ఎవరైనా చదివి చూడు. సింహాచలం అన్నయ్య కూడా. అన్నయ్యకి ఇచ్చాము. థ్యాంక్ యూ. అందరు నరసింహస్వామి పాడండి. నమస్తే నరసింహాయ నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదదాయునే ప్రహ్లాదలాదదాయునే హిరణ్యకాశీపూర్వక హిరణ్యకాశీపూరక శీలకంకానకాలాయే శీలకంకారకారాయే ఈటో నరసింహ పరతో నరసింహ ఈటో నరసింహ పరతో నరసింహ యత్తో యత్తో యామి తత్తో నరసింహ యతో యతో యామి తతో నరసింహ బాహిర్నరసింహ హృదయే నరసింహ హరే నరసింహ హృదయే నరసింహ నరసింహమదిం శరణాం ప్రపద్యే నరసింహాదే కవకర కమలవరే కమలవరే నఖాం కాం అద్భుత శృంగా అద్భుత శృంగ లలిత లలిత హిరణ్యకశిపు హిరణ్యకశిపు తాను భృంగా తాను భృంగ కేశవద్రూత కేశవద్రూత నరహరి రూప నరహర రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే స్వామి జయ జగదీశ హరే స్వామి జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ జయ నరసింహదేవ్ నరసింహదేవ్ జయ నరసింహదేవ్
లక్ష్మీ నారసింహ జయో లక్ష్మీ నరసింహ లక్ష్మీ నరసింహ జయ లక్ష్మీ నరసింహ జయ యోగ నరసింహ జయో యోగ నరసింహ యోగ నరసింహ జయ యోగ నరసింహ ప్రహ్లాద్ మహారాజ్ జయో ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రభుపద జయ ప్రభుపద ప్రభుపద జయ ప్రభుపద గురుదేవ జయ గురుదేవ గురుదేవ జయ గురుదేవ హరి బోల్ 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 సమస్త భక్త విఘ్న వినాశక శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహదేव भगवान की जय भक्तराज प्रहलाद महाराज की जय श्रील प्रभुपाद की जय श्रील गुरुदेव की जय विशाखपट्टनम भक्त वृंद की जय हिमाचल अप्पन स्वामी की जय गो माता की जय तुलसी माता की जय ग्रंथराज श्रीमद् भागवतम की जय हरिनाम संकीर्तन की जय संवेद भक्त वृंद की जय गौर प्रवंदे हरि बोल all glorious melodies all glorious melodies all glorious melodies గురు అండ్ గౌరంగ శిల ప్రభుపాద కి जय తల్లి కూర్చో నువ్వు ఆరతి తీసుకో బంగారు తల్లి అందరికి ఇవ్వమ్మా వెలుగులు పంచు తల్లి అందరికి నువ్వు బంద్ చేయి